ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు కీ ఫ్యాక్టర్ గా మారింది. వాలంటీర్లకు తాను వ్యతిరేకం కాదని, కూటమి అధికారంలోకి వస్తే 10,000 వేతనం ఇస్తా అన్నారు చంద్రబాబు. వారెవ్వా, ఇంతకు మించిన సర్టిఫికెట్ ఉంటుందా అంటూ కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటూ తన స్టైల్లో సెటైర్లు వేశారు. అందుకే ఈరోజు వాలంటీర్ కూడా పిలిపించాను. మీరు ఇచ్చే వాళ్ళు ఇచ్చే 5,000కు ఇది అయ్యి నేరాలు ఘోరాలు చేసి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దండి. ఎంట్రీ పాయింటే 10,000 రూపాయలు ఇస్తాం. భవిష్యత్తులో మీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. మిమ్మల్ని ఇక్కడి నుంచి వర్చువల్ ఆర్ ఫిజికల్ వర్కింగ్కి మీ కెరీర్ బిల్డింగ్ చేసే బాధ్యత మాది. మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట. చంద్రబాబు అన్నాడు, సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకున్నాడు. అటుకైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది, దాన్నన్నా ఒప్పుకున్నాడు, సంతోషం. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారంట. చేసింది 2%. మళ్ళీ వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు చెప్పిన మీరు రాజీనామా చేయొద్దండి, మీకు అండగా మేము ఉంటామని వాలంటీర్లందరికీ హామీ ఇస్తున్నా. అవసరమైతే 10,000 రూపాయలే కాదు, 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన దత్తపుత్రుడైతే వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు. అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు. వాలంటీర్లు జగన్కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు. మరి అడుగుతా ఉన్నా, 100 దాకా ఈ మాటలన్నీ అన్న మీరు వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అంటే ఇంతకన్నా సర్టిఫికెట్ నాకేం కావాలయ్యా? నా ప్రభుత్వానికి జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు, ఇంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఏం కావాలని అడుగుతా ఉన్నా.